హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అమ్మవారిని వేడుకుంటున్నానండి. నా దగ్గర ఉండే ఫేస్ మాస్కులు మీకు షార్ట్ వీడియోస్లో పెట్టాను కదండి, వీటి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఈ అమ్మవారి ఫేస్ మాస్క్ అయితే నేను 2022లో తీసుకున్నానండి. ఫస్ట్ నవరాత్రులు నేను ఈ అమ్మవారితోనే చేశానండి. మాకైతే అప్పుడు చూడండి, మన అరిచేయి కంటే కూడా చాలా చిన్నదండి అమ్మవారి ఫేస్ మాస్క్. ఇది చూడండి, అరిచేతి కంటే అంటే అప్రాక్సిమేట్గా మనకి ఫింగర్స్ అంత ఉందండి. ఫింగర్స్ కంటే కొంచెం పొడవుగా ఉంది. ఈ అమ్మవారి ఫేస్ మాస్క్ అయితే మాకు 200 అలా పడిందండి. తిరుపతిలో తీసుకున్నాము. తిరుపతిలో కరెక్ట్గా స్ట్రీట్ అయితే నాకు తెలియదు, కానీ మా వారు తీసుకొచ్చారు. 200 పడిందండి. తర్వాత నెక్స్ట్ మేము తీసుకున్న ఫేస్ మాస్క్ వచ్చి ఈ అమ్మవారు అండి, వారాహి అమ్మవారు. నేనైతే ఈ వారాహి అమ్మవారి ఫేస్ మాస్క్ కోసం అయితే నేను చాలా వెబ్సైట్సే చూశానండి. ఫస్ట్ అయితే నేను ఏన్షియంట్ మధురై అనే ఒక వెబ్సైట్ చూశానండి. ఏన్షియంట్ మధురై. ఈ ఏన్షియంట్ మధురై అనే వెబ్సైట్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ వారాహి అమ్మవారి ఫేస్ మాస్క్ ఎక్కడ చూశానంటే నళిని.దుర్గమ్మ అనే ఒక ఆవిడ ఛానల్లో చూశానండి. చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ చూసిన తర్వాత నేను కూడా తెచ్చుకోవాలి అనుకున్నానండి. దగ్గర ఒక 1 ఇయర్ దీనికోసం వెయిట్ చేశానండి, అమ్మవారి ఫేస్ మాస్క్ కోసమని. నాకైతే ఈ ఫేస్ మాస్క్ తీసుకుందాము అనే టైంకి ఏమైందంటే మా మామయ్య గారు చనిపోయారండి. ఇంకా మేము ఆ ఇయర్ అమ్మవారి నవరాత్రులు చేయలేకపోయాము. కానీ అప్పటి నుంచి నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను. అంటే ఎక్కడైనా మనకి ఇంకా మంచివి దొరుకుతాయేమో అని సెర్చ్ చేస్తూ ఉన్నానండి. నేను చూసిన ఏన్షియంట్ మధురైలో అయితే 750 ఏమో ఉన్నిందండి. 700 750 ఉన్నింది. అంటే ఈ డెకరేషన్స్ అంతా రాలేదండి. ఇక్కడ స్టోన్ వర్క్ ఇచ్చాడు కదా, ఈ స్టోన్ వర్క్ ఏం రాలేదు. ఓన్లీ ప్లెయిన్గా ఉన్నింది. జస్ట్ ఈ కలరు, గ్రీన్ కలరు ఉన్నాయండి. సరే, దాన్ని తీసుకుందామని ఫిక్స్ అయినాను. కానీ అది చెప్పాను కదండి, మా మామయ్య గారు చనిపోయారని. దానివల్ల మా వారేమన్నారంటే సంవత్సరికం అయిపోయేంత వరకు వద్దులే అని చెప్పారండి. ఇంకా సంవత్సరికం అయిపోయిన వెంటనే అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలా కాదు, తిరుపతిలో తీసుకుందాము అన్నారు. సరే, తిరుపతి అంతా సెట్ చేశాను. కానీ తిరుపతిలో అయితే వారాహి అమ్మవారి ఫేస్ మాస్క్ పెద్దగా ఎవరు నవరాత్రులు చేయట్లేదండి. అందువల్ల అక్కడైతే దొరకలేదు. వాళ్ళు తెప్పిస్తామని చెప్పి ఇంకా 10 డేస్ ఉంది నవరాత్రులు అనంగా వాళ్ళు హ్యాండ్ ఇచ్చారండి. అంటే మాకు దొరకలేదు అది ఇది అని చెప్పి రీజన్స్ చెప్పేశారు. సరే, ఇంకేం చేయాలో అర్థం కాలేదండి. నేను రామేశ్వరం వెళ్ళొచ్చిన తర్వాత ఒక వెబ్సైట్ కనిపించిందండి. ఆ వెబ్సైట్ వచ్చి మధురై వాళ్ళదండి, గయూ షాపింగ్ అని. ఆ గయూ షాపింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ గయూ షాపింగ్ అనే దాంట్లో నేను ఈ అమ్మవారి ఫేస్ మాస్క్ చూశానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాత అమ్మవారి ఫేస్ మాస్క్ని మా వారికి చూపించాను. ఫినిషింగ్ అంతా కూడా అంటే ఇంత నీట్గా వస్తుంది అనుకోలేదండి. కరెక్ట్గా అమ్మవారి నవరాత్రులకి ఇంకా 1 వీక్ ఉందనగా మేము ఆర్డర్ చేసుకున్నాము. నాకైతే ఇది 850 అలా పడిందండి. దీంతోపాటు హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం, కానీ ఆ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనేటివి చాలా అంటే చాలా పెద్దవిగా ఉన్నాయండి. ఈ అమ్మవారి ఫేస్కి సెట్ అవ్వలేదు. అందుకని నేను కొంచెం ముందుగా తిరుపతిలో తెచ్చిపెట్టుకుని ఉన్నాను హ్యాండ్స్ అండ్ లెగ్స్. వాటిని వాడుకున్నాను. సో ఇప్పుడు దీన్ని డీటెయిల్స్కి వద్దాము. సో వాళ్ళ నెంబర్ తీసుకున్నానండి. వాళ్ళ నెంబర్ తీసుకున్న తర్వాత ప్రొసీజర్ ఏంటంటే మనకి వాళ్ళు ఫేస్ మాస్క్ ఫొటోస్ పెడతారండి వాట్సాప్లో. పెట్టిన తర్వాత మనకి ఓకే అని పెడితే వాళ్ళకి ఫోన్పే చేస్తాం. వాళ్ళు ఇచ్చిన నెంబర్కి ఫోన్పే చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా వాళ్ళైతే మనకి 1 వీక్ లోపలే పంపించేస్తారండి. ఇది చూడండి, అమ్మవారి ఫినిషింగ్ ఒకసారి మీరు చూడండి. మీరు ఎవరైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోండి. నేను కామెంట్స్లో మీకు వాళ్ళ గయూ షాపింగ్ వల్ల ఫోన్ నెంబర్ పెడతానండి. చూడండి, ఈ రాగి కమ్మి వచ్చి అమ్మవారి ఫేస్ కొంచెం టైట్గా బిగించడం కోసం మేము సెట్ చేసి పెట్టుకున్నామండి. ఇక బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. అభిషేకాలు ఏమీ చేయకూడదండి. ఇది పేపర్తోనే దీంతోనే చేస్తారంట. ఇక్కడ మేము తీసుకున్న చోటే కాదండి, ఏన్షియంట్ మధురై అన్నాం కదా, వాళ్ళ షాప్లో కూడా అడిగాను ఈ మెటీరియల్ ఏంటి అని అడిగితే ఒక రకమైన పేపర్తో తయారు చేస్తారు అని చెప్పారండి. నిమిషం ఉండండి, కుంకుమ పడినట్లుంది. కుంకుమతో ఓకే, చూడండి, ఈ స్టిక్కర్ ఒకటే నేను పెట్టానండి. ఈ డెకరేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ కూడా కుంకుమ, అమ్మకి దిష్టి చుక్క కూడా నేనే పెట్టానండి. ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకా మళ్ళీ మనం డెకరేషన్ చేసుకోవాల్సిన పని లేదండి. సో ఇది అమ్మవారి డీటెయిల్స్ అండి.
ఇకపోతే ఎంఆర్ అండి. మీషోలో తీసుకున్నాను. మామూలుగా అయితే మీషోలో అంత క్వాలిటీ బాగుండదు అంటాం కదండీ! కానీ నాకు ఇది ఫస్ట్ టైం చూడగానే చాలా బాగా నచ్చిందండి. అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా ఫేస్‌లో కళ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారైతే రెడీ చేసి పెట్టిన తర్వాత చాలా అంటే చాలా బాగున్నారండి. చూడండి. మనం ఇంకా డెకరేట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. కానీ ఇదే ఎనఫ్ అనిపించింది మాకు. 250 పడిందండి. బ్యాక్ సైడ్ క్లాత్ అవి ఇలా పెట్టుకున్నాను. ఈ కమ్మీ అనేది పర్మనెంట్‌గా ఇట్లా పెట్టుకున్నామనుకోండి, మళ్ళీ వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఈ డెకరేషన్ అంతా కూడా వాళ్ళే ఇచ్చారు. దీని లింక్ అయితే నాకు తెలియదండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు. మీరు మీషోలోకి వెళ్ళి సెర్చ్ చేశారంటే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. చూడండి, వాటికి వీటికి సైజ్ వేరియేషన్ ఒకసారి. సైజ్ చూడండి. ఇది నేను పెట్టాను పైన, కొంచెం ఏదో ఖాళీగా ఉన్నట్లుంటే చూడండి. ఇదండి, అంటే ఎంత చిన్నదిగా ఉందో చూడండి. మీకు ఆ డిఫరెన్స్ తెలియడం కోసమని మధ్యలో పెడుతున్నాను. ఈ అమ్మవారు చిన్న అమ్మవారండి. ఇది చాలు అనుకునే వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్ అయితే కరెక్ట్గా సెట్ అయిందండి. అమ్మవారు నిజంగా కూర్చున్నట్టే ఉంటారు. ఈ అమ్మవారే కాదండి, వారాహి అమ్మవారు కూడా. వారాహి అమ్మవారు అంటే మనం ఉగ్ర రూపం అనుకుంటాం కదా, కానీ చాలా అంటే చాలా అందంగా ఉంటారండి. మనం కానీ అమ్మవారిని కానీ శారీ కట్టి కూర్చోబెట్టామంటే నిజంగా కూర్చున్నట్లే మనల్ని చూస్తున్నట్లే ఉంటారండి. కన్ను కూడా మనకి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఇవి నా దగ్గర ఉండేటువంటి, ఇదైతే నేను వారాహి అమ్మవారి కోసమని దీన్ని చుట్టను నేనే తయారు చేశానండి. కాకపోతే కొంచెం పెద్దదిగా వచ్చేసింది. ఈ అమ్మవారి కోసం తయారు చేసింది అయితే వెనుక, ఒక నిమిషం ఉండండి, ఇదండి ఇలా తయారు చేసుకున్నానండి. ఇలాగ తయారు చేసుకుని కొంచెం ఇది అడ్జస్ట్ చేయాలి, వెనక్కి ముందుకు వచ్చేస్తున్నాయి. చూడండి, అమ్మవారి లెగ్స్ అండి. ఈ పారాని, ఎక్స్ట్రా పారాని అయితే నేనే పెట్టాను నెయిల్ పాలిష్తో. ఇవి అమ్మవారి లెగ్స్ అండి. పోతే హ్యాండ్స్, ఇది ఈ గోరింటాక్ అంతా కూడా నేనే పెట్టానండి నెయిల్ పాలిష్ తీసుకొని. ఇంకొక హ్యాండ్ కూడా ఉంది, ఒక నిమిషం ఉండండి చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇవి నాకు ఒక 500 అలా పడ్డాయండి. కాస్ట్ అయితే కరెక్ట్గా గుర్తులేదు, 500 అలా పడినాయి. ఇది చూడండి, ఇది వచ్చి తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి దగ్గర తీసుకున్నానండి. అమ్మవారికి వెనకాల చుట్ట పెడదామని చెప్పి. ఇలా వెనకైతే ఇలా ఎలాస్టిక్ వస్తుందండి. అమ్మవారికి మనము సెట్ చేసుకోవచ్చండి దీన్ని. ఇదంతా కూడా ఎలాస్టిక్ వస్తుంది, చాలా బాగుందండి. కాస్ట్ వచ్చి ఒక 150, 100 దాని మధ్యలోనే పడిందండి. నాకైతే కరెక్ట్గా కాస్ట్ గుర్తులేదు. ఈ జడ మాత్రం 250 పడిందండి. నేను ఎంత తగ్గించమని చెప్పినా కూడా తగ్గించలేదు. జడ అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా కళగా ఉంది. చూడండి, కొప్పు జడ. సో ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు కనుక నచ్చితే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.